జూబ్లీహిల్స్ సీటు మొదలైంది క్యాస్ట్ ఫైట్. ఉప ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ కమ్మవారికే ఇస్తామంటోంది బీఆర్ఎస్. కమ్మ సామాజిక వర్గంపై రేవంత్ చూపించేది కపట ప్రేమ కాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ని కూడా కమ్మవారికే ఇవ్వాలంటూ సవాల్ చేశారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడారన్న సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్లోని కమ్మ సామాజిక వర్గం నేతలు కస్సుమన్నారు. బీఆర్ఎస్ పార్టీ కమ్మ బంధు అని చెప్పుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి కేసీఆర్ అనేక పదవులు కట్టబెట్టారన్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కమ్మ సామాజిక వర్గానికే ఇస్తామన్నారు నల్లమోతు భాస్కర్ రావు. మరి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయినారు. నిజంగా కమ్మ సమాజ వర్గానికి కనుక నువ్వు ప్రేమ ఉంటే మరి కమ్మోళ్ళకు ఒక టికెట్ ఇవ్వండి. ఫస్ట్ టికెట్ కాంగ్రెస్లో ఈ కమ్మోళ్ళకి మేము స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గంపై నిజంగా ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ టికెట్ను కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్లోనే కమ్మ సామాజిక వర్గ నేతలు. మరోవైపు జూబ్లీహిల్స్ లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు మంత్రులు. జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే గెలిపించాలంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తా ఉన్నాం. అందుకు సంబంధించి కార్యాచరణ బూతుల వారీగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం. దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదనుకునేటన్నింటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది. టికెట్ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. అధిష్టానం ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తుందో అప్పుడే చెప్పలేమంటున్నారు.